జై బాలయ్య. శివ ఉగ్ర రూపం, శివుడి ఉగ్ర రూపం. అసలు ఆ మంచు గడ్డల్లో మెడకాయ చుట్టూరు తిరుగుతాందన్న కర్ర అది మామూలుగా కాదు. అసలు ఆ త్రిశూలం పట్టుకొని వచ్చే షాట్ ఉంటది, అసలు మామూలు కాదు, ప్రళయం. బాలయ్య బాబు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సారీ, వండర్ఫుల్ అండి. తమన్ గారు అసలు వేరే లెవెల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంటర్వెల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అరాచకం, గూస్ బంప్స్. బాలయ్య బాబుని గట్టిగా వాడుకున్నాడు. నువ్వు ఎంతలా వాడుకుంటావు, నేను దానికి డబల్ బీజియం కొడతా అన్నాడు. తమన్ బీజియం కొట్టాడు. ప్రతి ఒక్కడు డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బాలయ్య బాబు సినిమాకి. స్క్రీన్ లో సీట్ల మీద కూర్చుంటే ఒత్తు, జనాలందరూ లేచి శివతాండవం ఆడతారు. పూనగాలు పుట్టించాడు బాలయ్య బాబు గారు. శివతాండవం శివుడి రూపంలో బాలయ్య బాబు నట విశ్వరూపం. అంతే. బోయపాటి గారు, మీరు ఇంకా బాలయ్య బాబు గారితోనే సినిమాలు తీయండి, మీరు వేరే స్టోరీలు కూడా తీయకండి. అఖండ ఫ్రాంచైజీని ఒక 10 పార్ట్లు తీయండి, మేము చూస్తే. దేవుడు నువ్వేనయ్యా మా బాలకృష్ణ అన్న. ఏంటన్నా 3Dలో సినిమా చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అంటారు చూసావా. ఆ స్పెడ్స్, ఆ ఫైట్లు ఒక్కొక్కటి ఆ త్రిశూలం ఇట్లా వచ్చి కొడుతుంటే మీద వచ్చి పడేది ఉంటుంది. చాలా వరకు ఉలికిపడ్డారు పబ్లిక్ థియేటర్లో. ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ మాత్రం 3D ఎఫెక్ట్ లో ఉన్నాయండి. అబ్బా అబ్బా అబ్బా, ఏంటి సార్ మీ యాక్టింగ్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఆ ఎఫెక్ట్స్ ఏంటి, ఆ సౌండ్స్, అసలు పిచ్చ అసలు ఆర్ట్ పేషెంట్ అయితే రావద్దన్న. అసలు బీజిఎం తోటి పిచ్చెక్కిచ్చేసాడు. ఇందాక అక్కడ సంధ్య థియేటర్లో బాక్స్ రాలిపోయాడు, పుర్రె పగిలిపోయాట. దేవుళ్ళు చూడాలనుకుంటే మీరు మొన్న కుంభమేళకి వెళ్ళకపోతే ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. చూసిన తర్వాత స్క్రీన్లు తలగబడిపోతున్నాయట. స్క్రీన్లు తలగబడిపోతున్నాయి ఏంటి, ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్క థియేటర్ చూడండి, మొత్తం అల్చలు.